పొంగుతున్నావుగా పొంగు. నీకు మామూలుగా ఉండదు. నీకు ఒక పట్టాన్ జీవితం అర్థం కావట్లా. అంటే ఏ లోపాలు లేవుగా. మంచి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చా కదా, దాన్ని కష్టపడి చెడగొట్టుకుంటున్నావు, దాన్ని చెరుపుకుంటున్నావు. నీ దేహమును చెరుపు దాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో అని నేను చెప్పినా వినకుండా నువ్వు విచ్చలవిడిగా ఊరేగుతున్నావు. అదేమంటే దేవుడు కృపగల వాళ్ళే, దేవుడు ప్రేమ గల వాళ్ళే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఏదో ఫీల్ అవుతున్నావు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చును, తస్మాత్ జాగ్రత్త. మన చేసే క్రియల ఫలం ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి. నా మాట కూడా నువ్వు అపహాస్యం చేసే స్థితికి, నీచానికి దిగజారిపోయావు. నేను స్పష్టంగా నిన్ను గద్దించి మాట్లాడుతున్నా, సిగ్గు తెచ్చుకోకుండా, మారు మనసు పొందకుండా విర్రవీగుతున్నావు. నీకు టైం ఉంటుంది. ఆ టైంలో నువ్వు వేస్తావు కేక, అప్పుడు నేను నవ్వుతా. ఆ టైంలో నువ్వు మొత్తుకుంటావు, అప్పుడు నేను అపహాస్యం చేస్తా అన్నాడు. చూడు, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసి, నా బోధ త్రోసేసావు. నేను గద్దెంపగా లోబడకపోతిరి. నేను గద్దింపగా లోబడలేదు. ఏం జరిగిందో చూడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. అద్దుకు అంటే ఉంది, నీకుంది. ఏముంది? తమిళ సినిమా ఉంది నీకు, ఉందక్క ఉంది. తమిళం నీ కాస్త కూర్చొస్తే మలయాళం సినిమా ఉందన్నా, నీకుంది. నేను చెప్తే నాకు కూడా ఉంటుంది. ఇక్కడ ఊరు భేదం లేదు, మొత్తానికి పగిలిద్ది. కొంతమందికి ప్రార్థన చేసినా స్వస్థత రాదు. ఎందుకు రాదంటే చెప్తాడు ఆయన, చేసినా వినరా, నేను చేసినా వినను. వాడు మామూలుగా ఊరేగలేదు, ఇప్పుడు వాడు విరిగాడు, నలిగాడు, లైన్లోకి వచ్చాడు. నువ్వు చెప్పావని నేను తీసేసాను అనుకోడు, మళ్ళీ విడివేళంగా ఊరేగుతాడు, నరకానికి పోతాడు. తప్పలేదు. అది నీ మీద పడ్డనాడు, నువ్వు ఓ ఓ ఓ అని విలపించిన విడుదల రాదు, జాగ్రత్త అనిస్తున్నాడు వార్నింగ్. మరి ఇప్పుడు దాని ఫలం మన మీదకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? అది క్షమించబడాలి. ఏం చేయాలి? క్షమించబడాలి. క్షమించబడాలి. క్షమించబడ్డప్పుడు, దోషం తొలగినప్పుడు, పాపం క్షమించబడినప్పుడు, అపరాధం కొట్టివేయబడినప్పుడు దాని ఫలము మన మీద నుండి తొలగిపోతుంది.